హలో అండి, మీరు కూడా నాలాగే బరువు తగ్గాలనుకుంటున్నారా? నేను ఫస్ట్ లో వచ్చేసి 87 కేజీలు ఉండేదాన్ని. ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 62 కేజీలు. నేను మొత్తం 25 కేజీలు బరువు తగ్గాను. ఇది నిజంగా సాధ్యమా? ఇది నిజంగా లైఫ్ లో జరిగిద్దా అని మీరు అనుకోవచ్చు. ఇది నిజంగా సాధ్యమే. ఇది మన లైఫ్ లో కూడా జరుగుతుంది. నా లైఫ్ లో జరిగింది మీ అందరి లైఫ్ లో కూడా జరుగుతుంది కంపల్సరిగా. అయితే దీనికి ఎలా చేయాలి, ఏం చేయాలి అన్ని తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దానికి తగినట్టు వీడియో తీసి నేను మీ వరకు అయితే అందిస్తాను. అయితే నేను ఈ రోజు మీ అందరితో ఒక మంచి విషయం షేర్ చేసుకోబోతున్నాను. ఇది శ్రీరామనవమి రోజు నేను గుడికి వెళ్ళానని చెప్పాను కదా, రాముల వారి కళ్యాణంకి. అక్కడైతే మన సబ్స్క్రైబర్ ఒకడైతే మీట్ అయ్యారు. నన్ను దూరం నుంచి వచ్చి తను పలకరించారు. మీరు అనూషనేనా, అనూష బ్లాగ్స్ ఛానల్ అని అయితే పలకరించారు. తనకి థైరాయిడ్ ఉందటండి. తను కూడా కొంచెం చబ్బిగా ఉన్నారు. అయితే మీరు నిజంగా ఇలా వీడియోస్ తీసి పెడుతున్నారు కదండి, మీరు నిజంగా తగ్గారా లేదా అని నేనైతే అనుకునేదాన్ని. ఇది నిజంగా సాధ్యమా అని అనుకునేదాన్ని అని తను చెప్పారండి. కానీ నిజంగానే మీరు తగ్గారండి అని అయితే తను హ్యాపీగా ఫీల్ అయింది. తన వీడియోకి కంఫర్టబుల్ కాదు అన్నారు కాబట్టి నేనైతే వీడియో తీయలేదండి. ఎందుకంటే మనం ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు కంఫర్టబుల్ అయితేనే వాళ్ళని మనం చూపించాలి. తనైతే మీ వీడియోస్ చూస్తాను, రెసిపీస్ ఫాలో అవుతాను, మీ టిప్స్ ఫాలో అవుతాను అని అయితే చెప్పిందండి. నేనైతే నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను ఆ రోజు. అయితే నేను ఈ రోజు మీకు ఒక రెసిపీ షేర్ చేయబోతున్నాను. ఇలాంటి రెసిపీస్ కనుక మీరు మీ బ్రేక్ఫాస్ట్ లో చేర్చుకున్నట్లయితే మీ బరువు తగ్గడం అనేది చాలా సులభం అవుతుంది, చాలా ఈజీగా జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక రెసిపీని నేను షేర్ చేస్తే దాన్ని మినిమం ఒక వారంలో 2 times తినడానికైతే ట్రై చేయండి. ఇలా మంచి మంచి రెసిపీస్ షేర్ చేస్తూ ఉంటాను. మీరు కనుక అవి ఫాలో అయినట్లయితే తప్పకుండా తగ్గుతారు. అలాగే నేను కొన్ని డ్రింక్స్ అయితే షేర్ చేస్తున్నాను. అన్ని డ్రింక్స్ అందరికీ ఒకేలాగా వర్క్ చేయవు. అంటే ఎవరి బాడీకి ఏది సూట్ అయితే అది మాత్రమే తాగండి. ఇప్పుడైతే రెసిపీ ఏంటి, ఎలా చేసుకోవాలి, ఎలా తినాలి అన్నీ కూడా చెప్తాను. సో మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీని మీరు మినిమం వారంలో 3 సార్లైనా తినడానికి ట్రై చేయండి. లేదు అంటే కుదిరితే చక్కగా వారం రోజులు ఇదే తినండి. ఈజీగా బరువు తగ్గిపోతారు. దీనికోసం శనగలను తీసుకొని 8 గంటల పాటు నానపెట్టుకొని చక్కగా ఇలా మొలకలు రెడీ చేసుకోవాలి. ఒకవేళ మా దగ్గర టైం లేదు, మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు నానపెట్టుకొని ఉడకపెట్టుకున్న శనగలతో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈ మొలకలను అయితే ఉడకపెట్టుకుంటాను. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ నీళ్లు పోసుకున్నాను. ఒక హాఫ్ వరకు. ఆ పైన చిల్లులు గిన్నె పెట్టుకున్నాను. దాని మీద ఈ మొలకలను అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. అదేంటండి నీళ్ళలో ఉడికించకుండా ఇలా ఉడికిస్తున్నారు అంటే, నీళ్ళలో వేసి ఉడికిస్తే దీంట్లో ఉన్న పోషక గుణాలన్నీ పోతాయి, మనం లాస్ అయిపోతాము, అవి మన బాడీకి అందవు. కాబట్టి నేను ఈ విధంగా అయితే ఆవిరి మీద ఉడికించానండి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి అందులో ఉన్న పోషక గుణాలన్నీ అలాగే ఉంటాయి. మనకి దీనివల్ల బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించేసాను. ఇక్కడ మొలకలైతే 10 నిమిషాల్లో చక్కగా ఉడికిపోయాయి. శనగలైనా మనకి ఉడకడానికి టైం పడుతుందేమో కానీ మొలకలు చూసారా, పట్టుకుంటే ఎంత మెత్తగా అయిపోయాయో అలా చక్కగా అయితే ఉడికిపోయాయి. నేను ఇక్కడ మొలకలు చేశా కాబట్టి మొలకలతో అయితే నేను ఈ రెసిపీ చేస్తున్నానండి. లేదు మీ దగ్గర శనగలు ఉంటే శనగలను ఉడకపెట్టుకొని కూడా చేసుకోవచ్చు. రెండిట్లో ఆరోగ్య ప్రయోజనాలు అయితే సేమే ఉంటాయండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడైతే నేను ఒక అరకప్పు మొలకలు తీసుకున్నాను. దానికి 1 కప్పు లో ఫ్యాట్ కర్డ్ అయితే తీసుకున్నాను. మనకి శనగల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి ఎముకలు అయితే చాలా స్ట్రాంగ్ అవుతాయి, మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. అలాగే మనకి బరువు తగ్గడంలో చాలా సహాయం చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన డైజెషన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే శరీరానికి అయితే మంచి ఎనర్జీ ఇస్తుంది. మార్నింగ్ టైంలో ఇది తీసుకున్నామంటే చాలా ఎనర్జెటిక్ గా పనిచేసుకోవచ్చు. అలాగే ఇందులో పెరుగు యాడ్ చేసుకున్నాం కదా, పెరుగులో ప్రోబయాటిక్స్ ఉండడం వల్ల మన గట్ హెల్త్ కి అయితే చాలా మంచిదండి. పెరుగు మన శరీరానికి అయితే చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే పెరుగులో కాల్షియం ఉంటుంది కాబట్టి మన ఎముకలను అయితే స్ట్రాంగ్ గా చేస్తుంది. అలాగే బాడీలో ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది. ఇక కీరా కానీ, క్యారెట్ కానీ, అలాగే టొమాటో, ఈ 3 యాడ్ చేసుకోవడం వల్ల మనకి శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అలాగే మన బాడీలో వేడిని తగ్గిస్తుంది, స్కిన్ గ్లోగా చేసేందుకు సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. టొమాటోలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మన ఇమ్యూనిటీ పెంచుతుంది. అలాగే రక్తాన్ని శుభ్రపరుస్తుంది.
హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. క్యారెట్ లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలుసు. దీనివల్ల కంటి చూపు అయితే మెరుగవుతుంది, ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది. సొంటి పొడి వేసుకున్నాం కదా ఇందులో, ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఎందుకంటే ఇది మన డైజెషన్ ని చాలా వేగంగా జరిగేటట్టు చూస్తుంది, గ్యాస్ బ్లోటింగ్ సమస్యల్ని తగ్గిస్తుంది, అలాగే ఫ్యాట్ కరిగించడంలో కూడా చాలా సహాయపడుతుంది. అలాగే ఇది ఎప్పుడు శరీరాన్ని వేడిగా ఉంచడం వల్ల ఫ్యాట్ అనేది ఈజీగా కరిగిపోతుంది. మిరియాల పొడిలో మనకి మెటబాలిజం ని పెంచే గుణం ఉంటుంది కాబట్టి మెటబాలిజం పెరిగితే ఆటోమేటిక్ గా మన వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వెయిట్ లాస్ స్టార్ట్ అయిపోతే ఆటోమేటిక్ గా మనం బరువు తగ్గిపోతాము. ఇది ఫ్యాట్ బర్నింగ్ కూడా చాలా సహాయపడుతుంది. ఒంట్లో ఎక్కడ పేరుకొని ఉన్న కొవ్వునైనా తిరిగి బయటకు లాక్కొచ్చేస్తుంది. అలాగే ఈ సలాడ్ తో పాటు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులో ఒక అరచెక్క నిమ్మరసం పిండేసుకోవాలి. ఈ డ్రింక్ ని ప్రతిరోజు మార్నింగ్ ఎంటీ స్టమక్ అయితే తీసుకోవాలి. ఈ డ్రింక్ వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన బాడీని మొత్తం డీటాక్స్ చేస్తుంది. అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని బయటకు పంపించడం వల్ల బాడీ అయితే క్లీన్ గా ఉంటుంది. దానివల్ల మనకి ఫ్యాట్ అనేది ఈజీగా కరిగిపోతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ డ్రింక్ తాగేసి ఈ సలాద్ గినక తీసుకున్నట్లయితే చాలా మంచిది. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల మీ బాడీలో ఎక్కడ పేరుకొని ఉన్న కొవ్వునైనా సరే తీసుకొని కరిగించేసి బయటకు పంపించేస్తుంది. అలాగే దీనిని మీరు బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవచ్చు, డిన్నర్ గా అయినా తీసుకోవచ్చు. అలాగే దీనిని క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మీకు రోజంతా ఎనర్జెటిక్ గా పని చేయగలుగుతారు. అలాగే నేను ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ ని ఎంజాయ్ చేస్తూ తింటున్నాను. నా బరువు ఎక్కువగా ఉన్నప్పుడు నాకు నేను నిజంగా నచ్చేదాన్ని కాదు. ఒక మంచి డ్రెస్ వేసుకోవాలన్నా ఆలోచించాలి, శారీ కట్టుకోవాలన్నా ఆలోచించాలి, అలాగే బయటికి వెళ్ళాలన్నా ఆలోచించాలి, లేదా ఏదైనా పని చేసుకోవాలన్నా ఆలోచించాలి. చాలా రకాల సమస్యలతో అయితే నేను సతమతం అయ్యేదాన్ని వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు. అలాగే విపరీతమైన చెమటలండి, చెమటలతో తడిసిపోయేదాన్ని. ఎండాకాలం వచ్చేసిందంటే నాకు ఏడుపు ఒకటే తక్కువ, అలా ఉండేది నా పరిస్థితి. కానీ వెయిట్ తగ్గిన తర్వాత నిజంగా లిటరల్లీ నిజంగా చెప్తున్నాను, అసలు చెమట అనేదే లేదండి. అది ఎటుపోయిందో కూడా అడ్రస్ లేదన్నట్టుగా ఉంది. లేకపోతే ఒకప్పుడు పిల్లలు అనేవాళ్ళు కదా, సమ్మర్లో నన్ను మమ్మీని కదిలించొద్దు డాడీ ఈ టైంలో, మమ్మీకి చెమట కారిందంటే బీపీ పెరిగిపోద్ది, కోపం వచ్చేస్తుందని నన్ను ఆట పట్టించేవాళ్ళు మా పిల్లలు. నిజంగా చెప్తున్నాను. కానీ ఇప్పుడు నా పనులన్నీ నేను తగ్గిన తర్వాత చకచకా చేసుకోగలుగుతున్నాను కదా. అయితే లావు ఎక్కువగా ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా అనిపించదండి. అన్నం తినంగానే నిద్ర వచ్చేసేది, ఏ పని చేసుకోవాలన్నా అలసటగా ఉండేది. అలాగే ఏదైనా మెట్లు ఎక్కాలి లేదా స్టెప్స్ ఎక్కాలి అంటే ఇలా ఆయాసం వచ్చేసేది. చాలా రకాల సమస్యలు ఫేస్ చేశాను. లావుగా ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఇలాంటి సమస్యలతోనే అవుతూ ఉంటారు. మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ లో మార్పు తెచ్చుకోవడం వల్ల అయితే చాలా ఈజీగా బరువు తగ్గుతామండి. మన ఆహారపు అలవాట్లే మనం బరువు తగ్గడానికి 70% హెల్ప్ చేస్తాయని మీకు తెలుసా? ఎక్సర్సైజ్ ఓన్లీ 30% మాత్రమే హెల్ప్ అవుతుంది, మిగతాదంతా మన డైట్. లావు అనేది ఇప్పుడు ప్రమాదం కాకపోయినా మనకి హార్ట్ డిసీజెస్, డయాబెటిక్, బీపీ ఇలాంటివన్నీ అటాక్ అవుతాయండి. లావుగా ఉండడం వల్ల మనకి ఒకదాని తర్వాత ఒకటి అటాక్ అవుతూ ఉంటది. కాబట్టి ఆ స్టేజ్ వరకు మనం వెళ్ళక ముందే మనని మనం కంట్రోల్ చేసుకుంటే మన ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది. అలాగే నేను ఏదైనా చెప్తుంటే ల్యాగ్ అంటున్నారు, సోది అంటున్నారు, సొల్లు అంటున్నారు. లేదండి, నా లైఫ్ లో ఏదైతే జరిగిందో అదే మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను ఏదైనా సరే నేను ఫేస్ చేసిన అనుభవాలు మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. దీంట్లో ఏం స్క్రిప్ట్లు లేవు, లేకపోతే ఏమీ లేవు. ఆ ఛానల్ ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎంత లావు ఉన్నానో. ఫేస్ ఇక్కడ ఇంత లావుగా ఉండేది, పొట్ట ఇంత ఉండేది, హిప్ ఇంత ఉండేది. నేను నిజంగా చాలా లావుగా ఉన్నాను. ఇప్పుడు చాలా తగ్గాను కాబట్టి తగ్గినట్టుగా కనిపిస్తున్నాను. లావు ఉన్నప్పుడు లావుగా ఉన్నట్టే పెడతాను కదండి ఫొటోస్. నాకు అంత అవసరం ఏముంది చెప్పండి? మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు కదా. సో రియాలిటీగా నా ఫొటోసే పెడుతున్నాను. ఇంకా వేరే ఛానల్ వాళ్ళు వేరే వేరే ఫొటోస్ అప్లోడ్ చేస్తారు. నేను అలా కూడా చేయట్లేదు, నా ఫొటోసే పెడుతున్నాను కదా మీకు అక్కడ, మీరే చూస్తున్నారు. ఛానల్ని ఇలాగే మంచిగా గ్రోత్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.